అంటే బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఎలా ఉంటాయి? బేసికల్ గా బ్రెయిన్ అన్ని బాడీలో అన్ని పార్ట్స్ కి కనెక్టెడ్ కాబట్టి లక్షణాలు ఎలా ఉంటాయి అసలు? బేసికల్ గా ఇప్పుడు బ్రెయిన్ అనేది ఎన్క్లోజ్డ్ ఆల్ అరౌండ్ బై బోన్ అండి. మనకి ఏదైతే స్కల్ బోన్ ఉంటుందో అదంతా చుట్టూరు మన బ్రెయిన్ ని కవర్ అవుతుంది. ఎందుకు అంటే బ్రెయిన్ అనేది సెన్సిటివ్. సో ఎనీ చిన్న ఇంజరీ కూడా ప్రివెంట్ చేయడానికే గాడ్ హెస్ క్రియేటెడ్ లైక్ దట్ అనమాట. బోనీ స్ట్రక్చర్ కేజ్ లాగా చేసినాడు. కానీ అదొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేది డెవలప్ అయితే కొత్త టిష్యూ ఫామ్ అవుతా ఉంటుంది. దాంతో బ్రెయిన్ లో ఉన్న ప్రెషర్ పెరుగుతుంది. సో నార్మల్ గా ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి, మనకి రైస్ పెట్టి స్టీమ్ చేసినప్పుడు ప్రెషర్ పెరిగినప్పుడు విజిల్ ఉంటుంది. ఆ విజిల్ తోని ఆ స్టీమ్ అంతా బయటకు వచ్చి ప్రెషర్ తగ్గుతుంది. కానీ బ్రెయిన్ చుట్టూరు బోన్ ఉండేలేక ఆ ప్రెషర్ పెరిగినందువల్ల మనకి ఆ ప్రెషర్ డెసిపేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకటి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అది డిస్ప్లేస్ అవుతుంది. కానీ అది ఒక లిమిట్ వరకు డిస్ప్లేస్ అవుతుంది. అందుకే మోస్ట్ కామన్ సిమ్టమ్స్ మనకి బ్రెయిన్ ట్యూమర్స్ లో కనిపించేది హెడేక్ అండి. సో ప్రాబ్లం హెడేక్ తో ఏంటంటే హెడేక్ ఎంత కామన్ సిమ్టమ్ అండ్ ఎన్ని కారణాలు ఉంటాయంటే నార్మల్ గా మనం ఈ హెడేక్ ని నెగ్లెక్ట్ చేస్తాం. అయితే నేను చెప్పేది ఒకటే అనమాట, ఏంటంటే ఎనీ హెడేక్ విచ్ ఇస్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 1 వీక్ ఆర్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, అంటే మనము డోలోనో పారాసిటమాలో లేకపోతే ఈ చిన్న చిన్న అనాలిసిస్ తగ్గని హెడేక్ ఆర్ ఈ హెడేక్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్స్, అంటే నార్మల్గా పీక్ హెడేక్ వచ్చి వాంతి అయిన తర్వాత హెడేక్ తగ్గింది అనుకోండి, ఆర్ ఎర్లీ మార్నింగ్ అంటే నిద్ర నుంచి లేయంగానే మనకి ఒక నాజియా ఫీలింగ్, అంటే వామిటింగ్ వచ్చే ఫీలింగ్, హెడేక్తో పాటు వామిటింగ్ అయిన తర్వాత హెడేక్ తగ్గిందంటే ఇవి డేంజర్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్ అండి. ఇలాంటి హెడేక్స్ ఉంటే మాత్రం మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది డెఫినెట్గా మనకి ఏమైనా ఇంటర్నల్ ఏమైనా బ్రెయిన్ స్వెల్లింగ్ కానీ లేకపోతే బ్రెయిన్లో అబ్నార్మల్ టిష్యూ పెరుగుతున్నట్టు సంకేతం.